కేటీఆర్ గారితో ఈ మధ్య ప్రెస్ మీట్లో కనబడ్డారు అండ్ కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని స్పెషల్గా పలకరించడం జరిగింది. 70,000 పుస్తకాలు చదివిన నేను అన్న మహానుభావుడు, తెలుగు భాష మీద ఇంత అభిమానం ఉన్న మహానుభావుడే తెలుగు పండిట్ ట్రైనింగ్ వ్యవస్థని రద్దు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈ మధ్యకాలంలో మీరేమో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడతానని చెప్పి చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా నిలబడతారా లేక మీడియా అట్రాక్ట్ చేయడానికో లేకుంటే హైప్ కోసమో మీరు అట్లాంటి స్టేట్మెంట్స్ ఏమైనా పాస్ చేస్తారు? పాండవులు కూడా 5 మందే ఉన్నారు, కౌరవులు 100 మంది ఉన్నారు. అండ్ అక్కడ సీన్ కట్ చేస్తే కేటీఆర్ గారి తరపునో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపునో 5 లక్షల రూపాయలు ఆస్మాకు అందాయి అని చెప్పేసి ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది. మీ తలకాయలు అయితే బగలగొడతా అని చెప్పిన ఎంతసేపు కాంగ్రెస్ పైనే విరుచుకుపడతా ఉంటారు. అంటే మీ దృష్టిలో బీఆర్ఎస్ పరిపాలన అంటే 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు అంతా బాగా చేసిందనా? మీ ఒపీనియన్ ఏంది అసలు? ఎవరిని కలిస్తే రాని రొప్పి కేటీఆర్ని కలిసే వరకు ఎందుకు వస్తుంది? ఒక భర్త చనిపోయిన అమ్మాయిని ఒక విధవరాలు అని చెప్పి అరిష్టం అని చెప్పి ఇప్పటికి కూడా ఇంకా చాలా చోట్ల అది మనం చూస్తూనే ఉంటాం. విధవరాలు అనేటోళ్ళని వెధవలు అనొచ్చు. అంటే ఇంకొక బర్రె లెక్క కానుందా ఆస్మా? నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ? ఏ పార్టీ? ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీలో, పొగడేదేమో టీడీపీ పార్టీని. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే విత్ అవని. నమస్తే ఆస్మా గారు. నమస్తే అండి. కష్టపడి ఉన్నత చదువులు చదివారు, ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండాల్సిన ఆస్మా ఇలా నిరుద్యోగుల పట్ల ఎందుకు పోరాటాలు చేయవలసి వస్తుందంటే ఏం చెప్తారు? అయితే అస్మా ఫస్ట్ తన ఉద్యోగం కోసమే హైదరాబాద్ వచ్చింది. అందరు నిరుద్యోగుల లాగానే నేను కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చదువుకుందాం, ప్రభుత్వ ఉద్యోగం సాధిద్దాం అనే లక్ష్యంతో నేను హైదరాబాద్ వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చినాక గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత వీళ్ళు చేసిన కొన్ని తప్పిదాల వల్ల నాలాంటి వాళ్ళు ఒక 3,000 మంది ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మాకు పోరాటం తప్ప వేరే ఏ దారి ఉంటది? మేము వినతులు ఇచ్చినాము, రిక్వెస్ట్ చేసినాము, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి. అయినా కనికరించని ప్రభుత్వం ఎంతకీ తగ్గకపోతే మేమేం చేయాలి? పోరుబాట పట్టినాము. సో ఈ పోరుబాటలు మరి ఏమైనా అక్రమ కేసులు ఏమైనా ఈ ప్రభుత్వం మీ పైన పెట్టిందా? అయినాయి కేసులు కూడా అయినాయి. ఓకే, 2 కేసులు పెట్టేశారు. ఓకే, మీది అంటే ప్రాపర్ మహబూబ్ నగర్ కదా? అంటే మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గం. సో మీ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు కూడా మీ పట్ల ఆపోజిట్ గానే ఉన్నారా? ఆపోజిట్ గా ఏం లేరు. ఆయన గెలవక ముందు చాలా సన్నిహితులు మాకు. ఎందుకంటే అప్పుడు పదవి లేదు కదా, అధికారం లేదు కాబట్టి అప్పుడు మాతో కలుపుకోలుగా చాలా బాగుండేది. ఇప్పటికీ కూడా ఆయన మంచోడే. కాకపోతే ఊర్లో కొంతమంది అప్పుడు ఎవరైతే ఆయన పక్కన లేని వారు ఇప్పుడు చేరుకున్నారు. ఆయన పక్కన పదవి ఉంది కాబట్టి, ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన పక్కన చేరి ఉన్నవి లేని కల్పించి చెప్పడము. అసలు ఒకటి జరిగితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాంగ్ గా వెళ్తుందంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కాదు, మా ఊరు వాళ్ళే ఇంటెలిజెన్స్ గా మారి తప్పుడు సమాచారం ఇచ్చి ఇట్లా డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం చాలా మంచివారే. వ్యక్తిగతంగా అయితే చాలా మంచివారు. మేము ఆయనని ఇంకా ఎమ్మెల్యే అయిన తర్వాత అప్రోచ్ అవ్వలేదు, ఆయన కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. కాబట్టి ఆయనకి ఊర్లో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియట్లేదు. ఒకవేళ ఆయన దృష్టికి నిజంగా నాకు జరిగిన అన్యాయం గాని అట్లా వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్పందిస్తారు. నేను ఎందుకు వెళ్తా? ఎమ్మెల్యే కానప్పుడు మా ఇంటికి వచ్చిన మనిషి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు రావట్లేదు? అప్పుడు ఉన్న స్వభావం ఇప్పుడు ఎందుకు మారింది? అప్పుడున్న వ్యక్తిత్వం ఇప్పుడు ఎక్కడ పోయింది? అప్పుడు నిరుపేదలంటే దగ్గరకు వచ్చి మాట్లాడే జిఎంఆర్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎటు పోయింది మీ వ్యక్తిత్వం? ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎమ్మెల్యే అయిన తర్వాత మనము ఎంతసేపటికి రేవంత్ రెడ్డిని అంటున్నాం మేము, కానీ మా ఎమ్మెల్యేనే మాకు కృతజ్ఞతగా తెలపడానికే రాలేదు, మీ వల్ల గెలిచిన అనే కృతజ్ఞత కూడా చూపించలేదు. అట్లాంటప్పుడు సీఎంని మా దగ్గరికి రావాలి, మేము కలవాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా నా ఫూలిష్నెస్ ఏమో అనిపిస్తుంది నాకు.
సో మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మీడియా ద్వారా మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారుగా దయచేసి మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఒకసారి అప్రోచ్ అయితే మాకు జరిగిన అన్యాయం ఏందో, ఆ ఊర్లో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అన్యాయం ఏందో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా. కానీ నా అంతటా నేను మాత్రం తన దగ్గరికి వెళ్ళను. ఓకే. ఎందుకంటే మీరు గెలవక ముందు మీ గెలుపు కోసము మేము కార్యకర్తలం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. మీకు ఆఖరికి నేనే ఏజెంట్ గా కూడా నేనే పోయినా, ఎవరు పోటీ చేసినా నేనే ఏజెంట్ గా పోయినా. ఒక అమ్మాయి పార్టీ తరపు నుంచి ఏజెంట్ గా వెళ్తుందంటే ఇతర పార్టీలకు కూడా ఎట్లా ఉంటది, వాళ్ళు మొత్తం శత్రువుగా బద్ద శత్రువుగా చూస్తారు. అందులోనూ మైనారిటీస్ లో చాలా మంది అమ్మాయిలు బయటకు రారు, అండ్ మోర్ ఓవర్ కొంచెం ఎడ్యుకేటెడ్స్ కూడా చాలా తక్కువ. అట్లాంటిది మీరు ఇట్లా బుర్కా ధరించి బహిరంగంగా బయటకు వచ్చి మీరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి మీ మత పెద్దల నుండి ఏమి అబ్జెక్షన్స్ ఏం రాలేదా మీకు? నా సంప్రదాయాన్ని నా ధర్మాన్ని నేను కాపాడుకుంటున్నా. అట్లే నాకు జరిగిన అన్యాయాన్ని కూడా నేను వ్యక్తం చేస్తున్నా నాకు జరిగిన అన్యాయాన్ని. మరి నాకు అన్యాయం జరుగుతున్నప్పుడు నా మత పెద్దలు కూడా, నా మతం కూడా నీకు అన్యాయం జరిగినా నువ్వు కుమిలిపో, నువ్వు అట్లే అయిపో అని చెప్పదు నా మతం కూడా. నువ్వు మంచి దారిలో నడుస్తున్నప్పుడు నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు అని చెప్పిరు. ఏ మతమైనా ఇదే చెప్తుంది, అన్యాయాన్ని ఎదిరించమని ప్రతి ఒక్కరు చెప్తారు, ఏ మతమైనా చెప్తుంది. వాస్తవం. రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు తను చనిపోయారు. సో మరి తొందరలోనే బై ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో మీరేమో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడతానని చెప్పి చాలా సార్లు మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా నిలబడతారా, లేక మీడియా అట్రాక్ట్ చేయడానికో లేకుంటే హైప్ కోసమో మీరు అట్లాంటి స్టేట్మెంట్స్ ఏమైనా పాస్ చేస్తారు? మీడియాని అట్రాక్ట్ చేయడం కోసమో హైప్ చేయడం కోసం అయితే కాదు. అట్రాక్ట్ చేయాలి, హైప్ చేయాలంటే గత 2018 నుంచే ఈ పోరాటాలు ఉన్నాయి. అప్పటి నుంచే మేము హైప్ లోనే ఉన్నాము. కొత్తగా హైప్ అయ్యే ఉద్దేశం అయితే ఏం లేదు. ఖచ్చితంగా నిరుద్యోగుల తరపు నుంచి అయితే పోటీ చేస్తున్నా 100%. ఎందుకంటే మాకు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, అదొక నిరసనగా అక్కడ వ్యక్తం చేద్దామనే మా బాధని. ఎందుకంటే పల్లెటూర్లలో అక్కడిక్కడ చేసే వీళ్ళకి అర్థం అవుతలేదు కాబట్టి, మోతాదులో ఎక్కువ శాతం వీళ్ళు సిటీలోనే ఉంటారు కాబట్టి ఇక్కడ చేస్తే నిలబడేది గెలవడానికి కాదు, నిరసన తెలపడానికే. గెలుపు ఓటములు పక్కన పెడితే నిరుద్యోగుల తరపు నుంచి ఒక అమ్మాయి నిలబడ్డదంటే అదే మీకు చెంపపెట్టు. అంటే ఇంకో బర్రె లెక్క కానుందా ఆస్మా? ఇంకో బర్రెలెక్క ఏంది? బర్రెలెక్క అయినా ఆస్మైనా ఇద్దరి నేపథ్యం ఒకటే. ఇద్దరం కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగాల కోసమే ఇద్దరం ఫైట్ చేసింది. ఈ నిరుద్యోగులమే కదా, ఆమె కూడా ఒక నిరుద్యోగి, నేను కూడా ఒక నిరుద్యోగినే. కాకపోతే ఆమె పోరాటాలతో కాకుండా ఒక వీడియోతో క్లిక్ అయిపోయింది. నేను అట్లా కాకుండా పోరాటాలు ఎక్కువ చేసిన. నేను 2018 నుంచి పోరాటాల్లోనే ఉన్నా, ఈ ఉద్యమాల్లోనే ఉన్నా కాబట్టి అట్లా అనుకుంటున్నా. చాలా దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ చూసిన. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మానవత రాయ్ అనే పర్సన్ మీరు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తే తాను అన్నాడు కదా, ఇక్కడ ప్రెస్ మీట్ లో నేను కూడా చూసిన, తనకి ఏం అర్హత ఉందని చెప్పి ఎమ్మెల్యేగా నిలబడుతుంది అని అన్నాడు. తనకు మరి ఏం జవాబిస్తారు మీరు? అప్పుడు ఆ అన్నకి నా గురించి సరిగా తెలీదు. అందరూ అనుకున్నట్టు సరే అందరిలాగానే కొంతమంది ఉంటారు కదా, అందరు కూడా జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉండరు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళ అపోహ. అందరిలోనే అట్లా కలిపేసి వీళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులే ఉండొచ్చు, డబ్బుల కోసం ఇట్లా చేస్తుండొచ్చు, వీళ్ళకి ఏ అర్హత లేదేమో అని ఆయన అపోహ. అంతే, ఆ అపోహలో వాళ్ళు అట్లా అనేసిరు. కానీ తర్వాత మాత్రం మంచిగానే మాట్లాడారు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ నా గురించి తెలుసుకున్నారో అప్పుడు సరే అమ్మా నేనే కొంచెం ఇదిగా మాట్లాడినానేమో, ఇంకోసారి అలా మాట్లాడొద్దు, మనము ఒకరి గురించి ఒకరు వ్యక్తిగతానికి పోవద్దు, మనం ఎంతసేపునో నోటిఫికేషన్ల గురించి గొడవ పడదామని చెప్పేసి. అంటే తనకు కూడా తెలుసు మీకు అన్యాయం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పి తనకు కూడా తెలుసు. కానీ పార్టీ లైన్ దాటారు కదా వాళ్ళు, పార్టీ లైన్ ఉంటది కదా వాళ్ళకి, ఆ దానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి మీరు ప్రెస్ ముందుకు వచ్చి చాలా సార్లు చెప్పారు. సో ఏవైనా పొలిటికల్ పార్టీస్ ఏవైనా అప్రోచ్ అయ్యాయా మరి మీ దగ్గర? అన్ని దాదాపు అన్ని అప్రోచ్ అయ్యి, ఒక మల్లన్న పార్టీ తప్ప. ఓకే, మల్లన్న మొన్ననే పెట్టింది ఆయన తప్ప అందరు అప్రోచ్ అయ్యారు. ఓకే ఓకే. కేటీఆర్ గారితో ఈ మధ్య ప్రెస్ మీట్ లో కనబడ్డారు. అండ్ కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని స్పెషల్ గా పలకరించడం జరిగింది, అందరు చూసిండ్రు అది.
అండ్ అక్కడ సీన్ కట్ చేస్తే కేటీఆర్ గారి తరపునో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపునో 5 లక్షల రూపాయలు ఆస్మాక్ అందాయి అని చెప్పేసి ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇది అబద్ధం అసలు. ఎందుకంటే ఆ రోజు వెళ్ళిన ఇష్యూ ఏంటంటే, ఒక ప్రెస్ మీట్ కి వచ్చిన నేను, ప్రెస్ మీట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు వాస్తవానికి ఇక్కడికే వచ్చినాం మేము. ఇక్కడ నుంచి నాకు కాల్ వచ్చింది, ఇట్లా గ్రూప్ 1 అభ్యర్థులందరం కోర్టు కేసు ఆ రోజు క్లియర్ వచ్చింది కాబట్టి గ్రూప్ 1 కేసు ఇట్లా జడ్జిమెంట్ మనకు ఫేవర్ గా ఉంది, రివాల్యుయేషన్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి అని చెప్పేసి మనకు ఫేవర్ గా వచ్చింది, అందరము ఇట్లా మీట్ అవ్వాలి అని అంటే ఎవరెవరిని అంటే ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని మీట్ అవ్వాలి, ఇటు కేటీఆర్ గారు కూడా అందరితో మాట్లాడదాం అని చెప్పారు. అని చెప్తే సరే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంది అని చెప్పేసి మాట్లాడుకోవాలి కదా నిరుద్యోగులందరం కూడా. సరే అని చెప్పేసి అందరం వెళ్ళినాం, నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు, నన్ను ఒక్కదాన్నే పిలిచి బీఆర్ఎస్ పార్టీలో నీకు సీఎం పదవి ఇస్తాను నాకేం చెప్పలేదు. ఇది అవాస్తవం. అసలు 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా లేదు అసలు ఎవ్వరూ ఇవ్వలేదు. అవసరం వాళ్ళందరూ ఇస్తే నాకు ఇంత అప్పులు చేసుకునే కర్మ నాకేంది అసలు. ఇది అవాస్తవము. ఇది కేటీఆర్ గారే స్పందించాలి. నాకంటే ఆయన మాట్లాడితేనే మళ్ళీ ఇంకొకసారి ఆయన మాట్లాడి ఆయన స్పందించాలంటే మళ్ళీ ఒకసారి ఆయన పలకరియాడు ఆయనతో మళ్ళీ. అదే మనుషుల్ని పలకరివ్వడం కూడా పాపమేనా? ఇది ఎందుకు వస్తుంది, ఈ వివక్షత ఎందుకు వస్తుంది అని నా డౌట్ అసలు. అంటే సరే అమ్మ నువ్వు అస్మావు కదా, ఇప్పుడు ఇంత కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు అస్మావు కదా అని గుర్తుపట్టి మాట్లాడారు, అది కూడా తప్పేనా? చాలా మందిని ప్రతిపక్షాలను కూడా కలిసినాము, ఎవరిని కలిస్తే రాని రొప్పి కేటీఆర్ని కలిసే వరకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు కేటీఆర్ గారికి నేను చెప్పలేదు నా పేరు పదే పలకండి అని, ఆయన నన్ను మొదటిసారిగా చూసిరు కాబట్టి పలకరిచ్చిండొచ్చు. కోమటిరెడ్డి ఉన్నా అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగుల గురించి ఏ నాయకుడు మాట్లాడినా వెళ్తాం. నిరుద్యోగుల గురించి న్యాయం చేస్తాము, మీ పక్షాన్ని నిలబడతామంటే ఆ నాయకుడు ఎవరైనా సరే వెళ్తాం. పార్టీలతో సంబంధం లేదు మాకు. నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఏ లీడర్ కైనా సపోర్ట్ చేస్తాం. నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే కూడా అంత పాతాళానికి తొక్కుతాం కూడా. ఇప్పుడు ఇంకో విషయం ఏమిటంటే, మీరు ఎంతసేపు కాంగ్రెస్ పైనే విరుచుకుపడతా ఉంటారు. అంటే మీ దృష్టిలో బీఆర్ఎస్ పరిపాలన అంటే 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు అంతా బాగా చేసిందనా? మీ ఒపీనియన్ ఏంది అసలు? లేదన్న, ఇదైతే రాంగ్. కాంగ్రెస్ పైనే విరుచుకుపడట్లేదు, 2018 నుంచే విరుచుకుపడుతున్నాం మేము. భాషా పండితులం ఉన్నాము, అప్పటి నుంచే విరుచుకుపడుతున్నాం. 2018లో ఎవరు ఉన్నారు అధికారంలో? బీఆర్ఎస్ ఉంది కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన మీదే విరుచుకుపడ్డాం. మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు, మాకు అన్యాయం జరిగితే ఎవరినైనా ప్రశ్నిస్తాం. 2018లో టీపీటీ ఎగ్జామ్ రాయించి ఆ వ్యవస్థని రద్దు చేసి 2020లో రద్దు చేసిరు కేసీఆర్ సార్. 70,000 పుస్తకాలు చదివిన నేను అన్న మహానుభావుడు, తెలుగు భాష మీద ఇంత అభిమానం ఉన్న మహానుభావుడే తెలుగు పండిట్ ట్రైనింగ్ వ్యవస్థని రద్దు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము నిరుద్యోగులం ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు మేము విద్యార్థులము, ఇప్పుడు నిరుద్యోగులమైనాం. అప్పుడు విద్యార్థి వ్యవస్థలో ఉన్నాం మేము. డిగ్రీ అయిపోయిన తర్వాత మేము టీపీటీ రాసినాము. ఎగ్జామ్స్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి మొత్తం కాలేజ్ అలాట్మెంట్ ఇచ్చే స్టేజ్లో ఆ వ్యవస్థ రద్దు అని చెప్పేసి ప్రకటించారు. రద్దు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అప్పట్లోనే పోరాటాలు స్టార్ట్ చేసినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ మీదే కాదు, బీజేపీ గవర్నమెంట్ మీద కూడా విరుచుకుపడతాం. అన్యాయం చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం. అంటే ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని లేదా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి అటు కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటా ఉంది, ఇటు బీఆర్ఎస్ కూడా క్లెయిమ్ చేసుకుంటా ఉంది. ఇంతకీ ఈ 50,000 60,000 ఉద్యోగాలు ఎవరి ఖాతాలోకి పోతాయి? ఇంతకు నిరుద్యోగుల ఖాతాలకు వస్తాయి. నిరుద్యోగుల ఖాతాలకు ఎట్లా పోతాయి? ఇప్పుడు మేము ఫైట్ చేస్తే వాళ్ళు ఇచ్చిరా లేకపోతే? ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళంతట వాళ్ళే మానవతా దృక్పథంతో వీళ్ళకి నిరుద్యోగం అనేది తగ్గించాలి అనే ఉద్దేశంతో ఇస్తే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం ఏడాది లోపలే ఇస్తామని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చి చూపించాలి. వాళ్ళు ఇవ్వనప్పుడు, మీరు చేయనప్పుడు మేము పోరాటాలు చేస్తేనే మీరు నోటిఫికేషన్స్ ఇస్తున్నారు తప్ప మీరు స్వతహాగా నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తున్నారా? లేదు కదా, మేము పోరాటాలు చేస్తేనే ఇస్తున్నారు కాబట్టి ఇది నిరుద్యోగుల ఖాతాలోకి వస్తుంది, ఏ పార్టీ ఖాతాలోకి చేరదు. అటు బీఆర్ఎస్ కి వర్తించదు, ఇటు కాంగ్రెస్ కి వర్తించదు. అప్పుడు కూడా నిరుద్యోగులు బయటికి వచ్చి రోడ్ల మీద ఉద్యమాలు చేస్తేనే వాళ్ళు భయపడి నోటిఫికేషన్స్ ఇచ్చిర్రు, అది దిగిపోయే ముందు. లేకపోతే వాళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు కదా. మరి బీజేపీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? బీజేపీ నిద్రపోతుంది, వాళ్ళని తట్టి లేపాలి. నిద్రపోతుంది బీజేపీ. మేమున్నదే తక్కువ మంది అంటే పాండవులు కూడా 5 మందే ఉన్నారు, కౌరవులు 100 మంది ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు గెలిచిరు? మరి ఈరోజు అసూయి వాళ్ళకు ఉండాలి కదా. మేము 8 మంది ఉన్నాము, మేము ఏం చేయలేము, అధికారంలో వాళ్ళు ఉన్నారంటే కేంద్రంలో మీరున్నారు,
మీరు కూడా 2 కోట్ల ఉద్యోగాలు అంటే తెలంగాణకి 40% వాటా నిరుద్యోగులకి ఇవ్వాలి ఉద్యోగాలు. మరి మీరెందుకు ఇవ్వట్లే? బీజేపీని కూడా క్వశ్చన్ చేస్తున్నాం మేము, ఎందుకు ఇవ్వట్లే? మేము క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాము. అంటే మీరు బీజేపీని ప్రశ్నించినట్టుగా ఎక్కడ చూడలే, అందుకే ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం కదా, ప్రశ్నిస్తున్నాము. కాకపోతే వాళ్ళు స్పందించరు. ఇక్కడ ఏమైతుందంటే బీఆర్ఎస్ స్పందిస్తుంది మేము క్వశ్చన్ అడిగితే, కాంగ్రెస్ స్పందిస్తుంది, కానీ బీజేపీ స్పందించదు అని చెప్పేసి ఇట్లా దులుపుకొని పోతారు అన్నట్టు. వాళ్ళు దులుపుకొని పోయేటప్పుడు ఎన్నిసార్లు అడిగినా మనం అడగనట్టే ఉంటది. వీళ్ళు ఎట్లా అంటే యాక్షన్ కి రియాక్షన్ ఉంటేనే ఇప్పుడు వీళ్ళు అంటారు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే మేము 60,000 ఇచ్చినామంటారు వీళ్ళు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ వాళ్ళు మేము నోటిఫికేషన్ ఇచ్చినామంటారు. మరి బీజేపీ వాళ్ళు కూడా మీరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు ఇచ్చే వాటా కూడా ఉంది తెలంగాణ కంటే, వాళ్ళు కూడా ఇచ్చినామో ఇవ్వలేదో ఏదో ఒకటి చెప్పాలి. మరి వాళ్ళు చెప్పరు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉద్యోగాల విషయంలో బీజేపీ కూడా ఫెయిలే. ఉద్యోగాల కల్పనలో బీజేపీ ఫెయిల్ 100%. కానీ కొన్ని పథకాలు ఉన్నాయి దాంట్లో. ఆ పథకాలు ఏంటంటే సుఖ నియోజన పథకం. మా ఇంటికి వచ్చిందేమో ఇందిరమ్మ ఇల్లు 2007లో, అది చక్కగా లేక ఇప్పుడు అది పడిపోయే స్టేజ్ లో ఉంది. మా ఇంటికి ఉన్న బాత్రూమ్ అయితే మాత్రం బీజేపీ కట్టించిన బాత్రూమ్. ఆడపిల్లలకి అదొక ఆత్మగౌరవం బాత్రూమ్ అనేది. కాబట్టి 12,000 బిల్లు ఇస్తున్నారు. అదొకటి మాత్రం చాలా మంచి పథకము. ఇంటింటికి 12,000 బిల్లు ఇచ్చి కట్టించడం అంటే చీప్లనే 10,000 15,000లో అయిపోతుంది. తర్వాత వాళ్ళు కట్టుకున్న దానికి వాళ్ళకి కట్టినట్టు మంచిగా 6,000 మంచిగా బిల్లు కూడా వస్తుంది. అది మంచి పథకము. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేయాల్సింది ఏంది నిరుద్యోగుల కంటే, సరే ఉద్యోగాల కల్పన అటు ఇటు ఏమో అవుతుండొచ్చు, కానీ అంతో ఇంతో ఫెలోషిప్లు ఇచ్చేదంటే సెంట్రల్ గవర్నమెంటే. కానీ దాంట్లో కూడా మౌలానా ఆజాద్ ఫెలోషిప్ ఉంటుండే మైనారిటీస్. ఇప్పుడు పీజీ అయిపోయిన తర్వాత పిహెచ్డి డాక్టరేట్ అదే పిహెచ్డి చేయాలంటే రీసెర్చ్ స్కాలర్స్ గా రీసెర్చ్ చేయాలంటే మౌలానా ఆజాద్ ఫెలోషిప్ అనేది ఉండేది మాకు. అయితే ఈ బీజేపీ గవర్నమెంట్ దాన్ని తీసేయడం వల్ల నాలాంటి చాలా మంది నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పుడు మాకు అర్హతలు ఉన్నాయి కానీ అవతల ఫెలోషిప్లు లేవు మాకు. మిగతా వారికి ఆర్జేఎన్ఎఫ్ ఇలాంటివి ఇతర క్యాస్ట్ వాళ్ళకి అందరికి ఉన్నాయి. ఒక ఎస్టీలకు మైనార్టీలకు మాత్రం ఎలాంటి ఫెలోషిప్లు రావు. పీజీ అయిపోయిన తర్వాత కొడితే జేఆర్ఎఫ్ కొట్టుకోవాలి, లేకపోతే లేదు. అట్లా ఉంది పరిస్థితి. అదే మౌలానా ఆజాద్ ఫెలోషిప్ ఉంటే నాలాంటి వాళ్ళకి చాలా మంచి జీవనాధారం అయ్యేది. అది గవర్నమెంట్ జాబ్ కంటే ఎక్కువ ఫెలోషిప్ వస్తుంది. అది మంచి జీతం, నెల 50,000, ఇప్పుడైతే 54,000 వస్తున్నాయి. అట్లా వస్తే మాకు రీసెర్చ్ అవుతుంటది, ఇటు డాక్టరేట్ వస్తుంది, అటు హ్యాపీగా చదువుకుంటాం మేము, ఒక భరోసా ఉంటది. కానీ ఇది తీసేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఇది డాక్టరేట్లకి ఇట్లా రీసెర్చ్కి పరిశోధనలకి దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఎంతో మంది మంచి నాలెడ్జ్ ఉండి పరిశోధనలు చేయాలనుకునే వాళ్ళకి ఇది శాపంగా మారింది. బీజేపీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మంచిగా అందరికి విద్యార్థులకి నిరుద్యోగులకి మంచి భవిష్యత్తు కల్పించాలని వాళ్ళు ఆలోచించి మౌలానా ఆజాద్ ఫెలోషిప్ ని మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. చాలా మంది ఉన్నారు కానీ ఎందుకో అసలు మేము వాళ్ళని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. చర్యలు తీసుకుంటే ఆల్రెడీ ఉంది, ఉన్న దాన్ని తీసేసిరు అన్నట్టు. ఎందుకు ఒక 4% ముస్లిమ్స్ మైనారిటీస్ ఉన్నప్పుడు ఎందుకు మరి మీరు చాలా మంది అంటున్నారు ఇప్పుడు ముస్లిమ్స్ ని వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకా ముస్లిమ్స్ ని తరిమేస్తారు ఇక్కడ నుంచి అంటున్నారు. కానీ మాకు ఆ భయం ఇంకా రెట్టింపయ్యేటట్టు చేయడం ఎందుకు? ఇలాంటి ఫెలోషిప్లు ఇవి తీసేస్తే మాకు కూడా భయం అనిపిస్తుంది కదా. అరే చదువుకుంటున్నాం కదా, చదువుకుంటుంటే ఫెలోషిప్లు తీసేస్తే మేము ఎక్కడ చెప్పుకోవాలి? ఉన్నతమైన చదువులు చదువుకున్నారు, ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మరో పక్క నిరుద్యోగుల గురించి పోరాటం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని కూడా చెప్తా ఉన్నారు. ఇంతకీ ఆస్మా గమ్యం ఎటువైపు? రాజకీయం వైపా లేక ప్రభుత్వ ఉద్యోగం వైపా? ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యంతోనే హైదరాబాద్ వచ్చినాము. కానీ ఇక్కడ కేసులు పెట్టి మమ్మల్ని ఇరకాటంలో పెట్టి రాజకీయ భవిష్యత్తు వాళ్ళే రాజకీయ దారి చూపిస్తున్నారు మాకు. అంటే మేము టీచర్లమే అవ్వాలనుకున్నాము. నేను ఎప్పుడో ఒకసారి ఒక సభలో చెప్పిన, నన్ను దయచేసి లీడర్ని చేయకండి, నేను టీచరే అవ్వాలనుకుంటున్నా అని చెప్పిన. నన్ను టీచర్ అవ్వనివ్వండి, లీడర్ని చేయకండి అని చెప్పిన. కానీ మాస్ వార్నింగ్ చెప్పేసిన తర్వాత కూడా వాళ్ళు నా మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టినాక ప్రభుత్వ ఉద్యోగం ఎట్లొస్తుంది? వస్తుందా? మరి కేసులు ఎత్తేయండి. కేసులు పెట్టేసి నీకు ఉద్యోగం రావాలని అంటే మీరే ఇప్పుడు నాకు రాజకీయ భవిష్యత్తు చూపించారు. స్వతహాగా నేను వెళ్ళాలని నేను అనుకోలే, ఎప్పుడో పోటీ చేసేదాన్ని. అట్లా అనుకుంటే నాకు ఏజ్ రాగానే నేను పోటీ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా? ఇప్పుడు ఎప్పుడైతే ఇదొకటి నా నిర్ణయం కాదు, ప్రతి నిరుద్యోగి నిర్ణయం ఇది. ఎందుకంటే నేను జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్నప్పుడు ఇట్లా చేద్దాము అని చెప్పేసి అందరం డిసైడ్ అయిన తర్వాత ఓకే ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ లో కూడా చాలా మంది నిరుద్యోగులు పోటీ
పోటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను కూడా వెళ్ళి ప్రచారం చేస్తా. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ లో నిలబడుతున్నా, చాలా మంది నిరుద్యోగుల మద్దతుతోనే నేను నిలబడుతున్నా. నా వెనకాల ఉన్నదే నిరుద్యోగుల తరపు నుంచే నేను అక్కడ పోటీ చేస్తున్నా. కాబట్టి నేను నిలబడడానికి కారణం నిరుద్యోగులు, అలాగే నా మీద పెట్టిన కేసులు కూడా. ఈ మధ్య 2 వీడియోలు మీరు కొంచెం బాగా వైరల్ అయినాయి. ఏది ఒకటి యూరియా గురించి, రెండోది నిరుద్యోగుల గురించి. యూరియా కోసం కొట్లాడేటోళ్ళని రైతులు కాదంటున్నారు, ఉద్యోగాల కోసం కొట్లాడేటోళ్ళని నిరుద్యోగులు కాదంటున్నారు. జాబ్ క్యాలెండర్ గురించి. సో అంటే అది అనుకోని అన్నారా, లేకుంటే అది అనుకోకుండా వైరల్ అయిందా? అది అనుకోకుండా కాదు, మేము మాట్లాడుతున్న మాటల్లో అది నా సాహిత్యం, అట్లా వచ్చేస్తాయి నాకు. ఎందుకంటే నా తెలుగు లిటరేచర్ కాబట్టి నాకు టైమింగ్ కి అట్లా అల్లుకపోవడం అలవాటు అయిపోయింది అన్నట్టు. అక్కడ అవతల నుంచి ఏదైనా మాట వస్తే దానికి ఏదైనా ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి. నిజంగా అసలు అంటే ఒక ముస్లిం అమ్మాయి అయినప్పటికీ తెలుగు చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు తెలుగు పండిత్ కూడా చేసే ఉన్నారు. అవును, తెలుగు పండిత్ చేశాను, యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యాను. ఇన్ని అర్హతలున్నా నన్ను నిరుద్యోగి కాదంటారు, పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. అదే బాధ. అయితే అది అనుకోకుండా వచ్చిన మాటనే. ఎందుకంటే అవును, ఇదేమంటారు, ఉద్యోగాల జాతర అంటారు. ఈ ఉద్యోగాల జాతర ముందు మా కురుమూర్తి జాతర 2 సార్లు అయిపోయిందని చెప్పిన తప్పేముంది. నిజంగా 2 సార్లు జాతర అయిపోయింది ఈ 2 సంవత్సరాలలో. ఇంకా జాబ్ క్యాలెండర్ అంటారు, ఇంకో 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది, ఇంకా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పిన. అది కూడా వాస్తవమే. నేను వాస్తవము మాట్లాడినా ప్లస్ టైమింగ్ కి మాట్లాడినా కాబట్టి అది సింక్ అయిపోయింది. ఇంకా చాకలైలమ్మ అన్నారు అంటే సరే మీరు నన్ను అన్నారు, చాకలైలమ్మ కేసులు అయినాయి, మీరు అధికారంలో ఉన్నారు కదా, కొంచెం మాట్లాడి తీసేపియండి, నేను అక్కడ చేసింది ఏం లేదు, నేను రేవంత్ రెడ్డి గారిని అడ్డుకుంటే మీరు కేసులు పెట్టినా నేను స్వీకరిస్తా, కానీ నేను నా పని మీద వెళ్ళినా మీరు కేసులు పెట్టిర్రు, అక్రమంగా పెట్టిర్రు అని అంటే నువ్వు చాకలి ఐలమ్మ అవుతావురా, ఆ పోలికలు కనిపిస్తున్నాయి అని అంటే సరే మీ తలకాయలు అయితే బగల కొడతా అని చెప్పిన. ఎవరికి? కొంతమంది కాంగ్రెస్ లీడర్సే. అట్లా కొంచెం మీరు హెల్ప్ చేయండి, కేసులు కొట్టేపియండి, మేము నిజంగా జాబ్స్ కోసమే ట్రై చేస్తున్నాము, ఇలాంటివి ఉంటే జాబ్లు ఎట్లా వస్తాయని చెప్పేసి అన్నాము. కరెక్టే కదా, కేసులు ఉంటే జాబులు ఎట్లా వస్తాయి మరి. సో మీ కుటుంబ నేపథ్యం ఏంది ఆస్మా గారు? మీరు కుటుంబ నేపథ్యం, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు నేను చెల్లి ఇక్కడ ఉంటాం హైదరాబాద్ లో. ఇద్దరు హైదరాబాద్ లో. మాకంటే ముందు ఒక అన్నయ్య ఉంటారు మాకు. అన్నయ్యని మా అత్తమ్మ వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడే ఇచ్చేసారు అన్నట్టు. ఊర్లోనే ఉంటాడు? మా ఊర్లోనే ఉంటారు. మ్యారీడ్ అన్నయ్య. అన్నయ్య లైఫ్ అన్నయ్య, హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు. ఇక నేను చెల్లి ఇక్కడ ఉండి ప్రిపేర్ అవుతున్నాం. సో అంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, ఇద్దరు మీరు అమ్మాయిలు కదా, సో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత అమ్మాయిగా నువ్వు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నావు? చాలా ఎదుర్కొన్నా. అసలు మా కొంతమందిలో అందరు అట్లా చేస్తారని కాదు, మా మతంలో బహుభార్యత్వం ఉంటది కాబట్టి అసలు సెకండ్ మ్యారేడ్ వాళ్ళని తీసుకొని రావడం, 8th క్లాస్లోనే పెళ్లి సంబంధాలు చూడడము. నేను 6th ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. 7th దాటిన తర్వాత 8th క్లాస్లో నాకు ఒక ఫస్ట్ మ్యాచ్, అదే అంటే పెద్దలు కొంతమంది మా తాతయ్య 8th క్లాస్లోనే మ్యాచ్ చూసి, ఎవరు లేరు అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంది, ఎవరు లేరు కదా పెళ్లి చేసేసి నా బాధ్యత కూడా తీరిపోతుందని మా తాతయ్య. అట్లా కొంతమంది పెద్దలు కలిసి ఇట్లా సెకండ్ వైఫ్ అంటే ఆల్రెడీ మ్యారీడ్, అతను భార్య చనిపోయింది, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చేయడము. అప్పటికే నేనేందో నాకు తెలుసు, నేను ఏ రేంజ్ లో చదువుతానో నాకు తెలుసు. సో ఇట్లాంటి మీరు విన్నప్పుడు అంటే సరే, అప్పుడంటే చిన్నప్పుడు మీకు తెలియదు కదా, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇంకా వ్యవస్థ ఉంది, ఇంకా ముస్లిమ్స్ లో ఆ పద్ధతి అనేది ఇంకా కొనసాగుతా ఉంది కదా. సో మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా మీకు ఎలా అనిపిస్తుంది అట్లాంటివి? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరు నాలాగా బయటకు వచ్చి అందరు చెప్పుకోలేరు. ఇప్పుడు నేను ఎక్కువ నష్టపోయిన జీవితంలో కాబట్టి నేను బయటకు వచ్చి చెప్తున్నా. కానీ కొంతమంది కుటుంబానికి లొంగి, అంటే వాళ్ళ బాధ్యతగా తల్లిదండ్రులు చెప్పినప్పుడు వేరే దిక్కు లేక, ఎక్కువ శాతం అయితే పేదరికమే ఇక్కడ. నిజం చెప్పాలంటే పేదరికానికి కట్నం ఇచ్చుకోలేక, ఏదన్నా మా దాంట్లో సామాన్ ఇచ్చే పద్ధతి ఉంటది, ఆ సామాను అవన్నీ ఇవ్వలేక కూడా ఫ్రీగా చేసుకుంటాం అమ్మాయిని అంటే ఇంత పప్పు అన్నం పెట్టేసి అప్పటికప్పుడే పెళ్లి చేసి, రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ టైపే కదా మావి కూడా, కాబట్టి 2 సంతకాలు పెడితే అయిపోతుంది అనే టైప్ లో తొందరగా పెళ్లి చేసేస్తారు. ఇప్పుడు వీడియో కాల్స్ పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. అట్లా ఉంది. ఎక్కువ శాతం పేదరికమే దీని అన్నిటికీ మూలం పేదరికమే. అదే కొంచెం డబ్బులుండి ఇట్లా ఏదో జాబ్ ఇట్లా ఉంటే మాత్రం వాళ్ళు చేసుకునే అవకాశం ఉండదు. నాలాగా ఎదురిస్తారు అమ్మాయిలు, నేను ఎందుకు చేసుకోవాలి, నేను చదువుతున్నా కదా, నేను జాబ్ చేస్తున్నా కదా, నేనే సంపాదిస్తున్నా కదా, సెకండ్ వైఫ్ గా నేను ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్స్ రేజ్
అవుతాయి. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ ఉండరు, పిల్లలకు చదివించే స్తోమత ఉండదు. అట్లా ఈ బీదరికానికి అందులో వాళ్ళు ఇట్లా తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే మరింత ఇబ్బంది. లేకపోతే ఇబ్బంది. కానీ మేము దాన్ని కొంచెం ఆ లైన్ ని క్రాస్ చేసినాం అన్నట్టు. మేము ఎందుకు చదువుకోవద్దు, మేము ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టుకోవద్దు, మేమంటే ఎందుకు చూయించొద్దు అనే మేము డిసైడ్ అయినాం అప్పట్లోనే ఆ మీ 8th క్లాస్ లోనే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది? ఎంఏ తెలుగు, ఎంఏ తెలుగు నెట్ సెట్ ఉన్నాయి, ఓకే. అండ్ టీపీటీ తెలుగు పండిట్ ట్రైనింగ్, టెట్ క్వాలిఫైడ్, అన్ని అర్హతలు ఉన్నాయి. వీళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళకి ఏం చదువులు లేక ఏం చేతగాక ఇక్కడ వచ్చి కొట్లాడుతున్నారు కావాలని హైప్ అవ్వడం కోసము అది ఇదని అనుకుంటారు. కానీ లేదు, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ కూడా నేను దగ్గర దాకా వెళ్ళి వెరిఫికేషన్ దాకా వెళ్ళి రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ నాకు జాబ్ వచ్చేదే, కానీ హారిజెంటల్ వ్యవస్థ వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ హారిజెంటల్ రావడం వల్ల నా పోస్ట్ అన్ని జనరల్లోకి వెళ్ళిపోయింది. దాని ద్వారా నాకు రిజర్వ్ కేటగిరీలో రావాల్సిన పోస్టు జనరల్లోకి వెళ్ళిపోవడం వల్ల నాకంటే ముందు వాళ్ళకి వచ్చేసింది జాబ్. ఓకే. గవర్నమెంట్ సెక్టర్ లో కూడా అనాథ పిల్లలకు సంబంధించినటువంటి ఎలాంటి పథకాలు లేవు కదా? ఎలాంటివి లేవు, లేవు కదా? ఇప్పటికీ కూడా లేవు. నా పోరాటం కూడా అదే. ఎప్పుడో ఫిక్స్ అయినా నేను. ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో అప్పుడు నాకు అనిపించింది, అప్పట్లో కరోనా మూమెంట్ కాబట్టి అందరికీ కరోనా ఒక శాపం, కానీ నాకు మాత్రం మంచి వరం అది. అంటే ఇప్పుడు ఏం చేయట్లేదు కదా మీరు, అంటే ఇప్పుడు పోరాటాలే చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు కదా, సో మరి ఇప్పుడు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా? మిషన్ కుడతా ప్లస్ ఊర్లో అప్పు కూడా అయిందన్న. అప్పులు కూడా ఉన్నాయి? అప్పు కూడా ఉంది. అమ్మ చనిపోయినప్పటి నుంచి అప్పు. అసలు అమ్మ చనిపోయిన ఒక 1 year తర్వాత నుంచి అయితే అప్పే చేస్తున్నాం. అమ్మమ్మ కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత ఇక అప్పే చేస్తున్నాం. ఎంత అప్పు అయింది ఇప్పటి వరకు? సుమారు అయింది 3 లక్షలు అయింది. 3 లక్షలు అయింది. ఇక్కడికి వచ్చి 2 years అయింది. 2 years లో 3 lakhs అప్ అయింది. ఓకే. చెల్లె బిఎడ్ చేస్తుంది, మీ సిస్టర్ బిఎడ్ చేస్తుంది, ప్లస్ కోచింగ్ తీసుకుంటుంది. అన్ని ఉంటాయి కదన్న ఖర్చులు. బిఎడ్ అంటే ఇక మొత్తం మనం గుండు కొరిగించుకోవాలి. ఈరోజు ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా ఇప్పటికి కూడా భర్త చనిపోతే ఆ భర్త చనిపోయిన అమ్మాయిని ఒక విధవరాలు అని చెప్పి, అరిష్టం అని చెప్పి ఇప్పటికి కూడా ఇంకా చాలా చోట్ల అది మనం చూస్తూనే ఉంటాం. విధవరాలు అనేటోళ్ళని విధవలు అనొచ్చు. ఎందుకంటే ఎంత అన్యాయం అండి. దుఃఖంలో వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఒక పెద్ద ఆధారము, ఒక భర్త చనిపోయినంటే ఒక కుటుంబంలో పెద్ద స్తంభమే పడిపోయినట్టు, మూల స్తంభమే పడిపోయినట్టు అంటారు. కానీ ఇంటికి యజమాని, ఒక పురుషుడు ఇంటికి యజమాని. అలాంటి పురుషుడు చనిపోతే ఆ ఇంట్లో ఆడవారి పరిస్థితి ఎట్లా ఉంటది? అట్లాంటిది విధవ అని ఏలెత్తి చూపడం ఎందుకు? విధవ ఏంది విధవ? ఇంకే తెల్లగాజులేసి ఇంట్లో ముడుచుకొని కూర్చోబెట్టడం ఎందుకు? వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, కనీసం వాళ్ళకి స్వేచ్ఛగా పనులు చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. జీవనాధారం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఫైనల్ క్వశ్చన్, మరి ఆస్మా పెళ్ళెప్పుడు? పెళ్ళ అన్న, పెళ్లి గురించి చెబుతున్నా. ఇక ఫైనల్ క్వశ్చన్ ఎవరు అడగలేదు ఇప్పటిదాకా. ఓకే. పెళ్ళాలు కొనుక్కోవడానికి పైసలు లేవన్నా, పెళ్ళి ఎక్కడ చేసుకోవాలి నేను? ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చేసుకోవడానికి భయపడతారన్న మోస్ట్లీ. అమ్మో ఈడేడ పోలీస్ స్టేషన్ లో పెడతదో, అసలు ఎక్కడ నా మీద కేసులు పెడతదో, అంటే గృహహింస ఇట్లా ఏమన్నా పెడతదేమో, ఉన్న కేసులన్నీ పెట్టేసి. ఎందుకంటే ఇట్లా ధైర్యంగా కొట్లాడే అమ్మాయిలని అట్లా ట్రీట్ చేస్తారన్నట్టు. అమ్మో, ఇంత ధైర్యం కూడా నచ్చదు చాలా మంది అబ్బాయిలకి. అట్లా ఎవరైనా డాష్ పర్సన్, సరే నీ ధైర్యానికి నేను తాళి కడతా అనుకుంటే మాత్రం వచ్చి చేసుకుంటా అన్న ఖచ్చితంగా. ఇంకొకటి, రేవంత్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగం నెల జీతం లేకుండా నా ఉద్యమాలని తట్టుకొని నా పక్కన నిలబడే మనిషి ఉండడం కష్టం. కాబట్టి నోటిఫికేషన్లు వస్తే నా జీతం నాకు వస్తూ ఉంటుంది, నా ఉద్యమాలు నాకు ఉంటాయి, నా లైఫ్ ఇట్లే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లే ధ్యేయం అన్నట్టు. దేనికైనా ఉద్యోగాలే ముడిపడి ఉంటాయి అన్న, పెళ్లికైనా దేనికైనా సరే. ఇప్పుడు చాలా మంది 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎందుకున్నారు? ఉద్యోగం కోసమే. ఎందుకంటే ఊర్లో అంత రెస్పెక్ట్. పల్లెటూర్లో మావి ఎట్లా ఉంటదంటే, ఒకరికి జాబ్ వచ్చిందంటే ఆయనకు జాబ్ వచ్చింది నీకెందుకు రాలే అనే తీరులో వెళ్ళిపోయింది. గవర్నమెంట్ జాబ్ అంటే అంత శాలరీ తక్కువ ఇచ్చినా సరే, గవర్నమెంట్ జాబ్ అంటే అంత గౌరవం. ప్రైవేట్ అంటే అంత చిన్నతనంగా చూస్తారు. ప్రైవేట్ లో జీతాలు ఎక్కువ ఇచ్చినా సరే, ఎక్కువ ఉన్నా సరే, గవర్నమెంట్ జాబ్ అంటే నువ్వు దిగిపోయినా సరే గవర్నమెంట్. ఎందుకో నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. ఆల్ ది బెస్ట్ ఆస్మా గారు. మీరు ఎప్పుడు ఎక్కడ నిస్వార్థంగా పోరాటం చేసిన నిరుద్యోగులకు సంబంధించి మా అవని మీడియా ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.